మనము యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోను రక్తంలోను పాల్గొన్నందుకు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 7 వరకు మార్చి చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 7 మార్చి చదువుతున్నాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలంలో ఉండేవి. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడింది, అందులో దీపస్తంభములు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండేవి. దానికి పరిశుద్ధ స్థలము. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలములు గుడారం ఉండేవి. అందులో సువర్ణ ధూపార్తిలు అంతటను బంగార పాత్రలు శుభ్రించిన ఆహారం చేతికారలు నిజంగా పలుకలను ఉండాలి. దానిపై కరుణాపీఠములు కొమ్ముకొంచున్న మహిమగల కేరుబులను వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పవలపడదు. ఇది ఇలా ఏర్పడిన సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకుని రెండవ గుడారంలో ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానతముల కొరకును అది రక్షించును. ఆ విధంగానే 28వ వచనం అందరం కలుపుకుంటున్నాం. 28 చెప్పండి. అలాగే పేతురు రాసిన మొదటి పేతురు 1 Peter 2:5 అందరం కలుపుకుంటున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం అందరం కలుపుకుంటున్నాం. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధమైన తండ్రి, జీవన దేవా, ప్రభావ వర్తమానాన్ని వందనాలు వాళ్ళలో పాల్గొనడానికి సిద్ధపడుతుందిగా తండ్రి, మీరే నాతో మాతో మాట్లాడి మహిమ గంట పొందుతామని, అలాగే ఎటువంటి రీతిలో వాళ్ళలో పాల్గొనడానికి సహాయం చేయండి. మా ప్రభుత్వం మా రక్షకుడు నామ పేరు ప్రార్థించి పెడుతున్నాము తండ్రి. ఈ యొక్క మనం ఆరాధన వర్తమానం కూడా చూసాము. దేవుడు అనేటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడని మనం చూసాము. అలాగే ఈ యొక్క చదువుకున్న వాక్యంలో కూడా యాజకులు పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏముందంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు. అలాగే మనం చదువుకునేటువంటి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఈ యొక్క మొదటి నిబంధన కాలంలో పరిశుద్ధ స్థలం ఉంది, ఒక గుడారం, టబర్నాకిల్ ఉంది, గుడారం ఉంది. ఆ గుడారంలో ఆ యొక్క గుడారంలో ఇక్కడ 6వ వచనం ఏంటంటే, యాజకులు సేవ చేయొచ్చు, నిత్యము మొదటి గుడారంలో పెళ్లిదల ఉంది. 7వ వచనం చూస్తే ప్రధాన యాజకుడు అని. ఈ యొక్క చదవనటువంటి 3 భాగాల నుంచి కూడా మనం చూడాల్సింది ఏంటంటే, యాజకుడు ప్రధాన యాజకుడు కనపడుతూ ఉంది ఇక్కడ. మరి యాజకుడు అంటే మనం కూడా ఆరాధించేటప్పుడు చాలాసార్లు మనం రాజులైన యాజక వంశము మనం అంటాం, లేకపోతే మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటాం. అంటే యాజకత్వానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకని క్రొత్త నిబంధనలో కూడా అపోస్తలుడైన పౌలు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మొదటి నిబంధన కాలంలో గుడారము, మొదటి గుడారము, రెండవ గుడారము, మొదటి గుడారంలో యాజకుడు, రెండవ గుడారము అంటే అతి పరిశుద్ధ స్థానంలో ప్రధాన యాజకుడు వెళ్తున్నట్టుగా అట్లా రాయబడింది. మరి అసలు ఈ యాజకత్వం గురించి పాత నిబంధన కాలంలో ఉంది కాబట్టి, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది కాబట్టి, ఎవరికైనా అసలు యాజకుడు అనేది ఎక్కడ మొట్టమొదట రాయబడింది చెప్పగలుగుతారా? బైబిల్లో రెఫరెన్స్తో చెప్పాలంటే చాలా కష్టం. కనీసం పలానా గ్రంథంలో ఉందని చెప్పగలుగుతాం. ఫిబ్రవరి నుంచి ఎవరైనా సాకులు వచ్చారనుకోండి, రెఫరెన్స్ అడిగారు అనుకోండి, చెప్పలేకపోతే చాలా షేమ్ ఫీల్ అయిపోతాం. అయితే మనం ఇంగ్లాండ్లో ఉన్నాం కాబట్టి స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా మనం పలానా గ్రంథంలో ఉందని చెప్పగలిగితే ఆది కాండం ఉంది, సన్ని చెప్పగలిగారు. ఆది కాండంలో ఎక్కడ రాయబడిందంటే, అబ్రహాము ఆ యొక్క
యొక్క యుద్ధం చేసి వచ్చేటప్పుడు ఆయన అర్పణ అర్పిస్తాడు అన్నమాట. ఎవరంటే ఆయన మెల్కీసెదెకు యాజకుడు అనేది అక్కడ రాయబడింది. ఆయన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అని రాయబడింది అనమాట. అక్కడ స్టార్ట్ అయింది యాజకుడు అనే మాట. అయితే ఈ యొక్క దేవుడు అబ్రాహాముకు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క సంతానాన్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారికి ఒక వాగ్దానం చేస్తాడు. నిర్గమకాండము ఎక్సోడస్ 9:6 చదవండి. 9:6 ఎక్సోడస్ 9 chapter 9 verse 6 19:6 And he shall be unto me a kingdom of priests, and a holy nation, that are the words which thou shalt speak unto the children of Israel. ఇక్కడ ఏమని రాయబడిందంటే 19:6 మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురు అని చెప్పుము. దేవుడు ఆ యొక్క ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ ఇజ్రాయేల్ ప్రజల గురించి ఏం చెప్తున్నాడంటే మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగా ఉంటారు అని చెప్తున్నాడు అనమాట. ఈ యొక్క యాజకత్వము, యాజక రూపమైనటువంటి రాజ్యము, యాజకుడు, అక్కడ మెల్కీసెదెకు యాజకుడు ఇవన్నీ చూసినప్పుడు మన కొత్త నిబంధనలు కూడా యాజకుడు, ప్రధాన యాజకుడు, మనం పరిశుద్ధ రాజ్యం, రాజులైన యాజక వంశము ఇవన్నీ చూసినప్పుడు యాజకత్వం గురించి కూడా మనం తెలుసుకుంటే ఎంతో మంచిది. యాజకుడు అసలు యాజకులు అంటే ఎవరు, యాజకులు ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు అనేది మనం చూస్తే, ఇక్కడ చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజల్ని మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ముందురు అని చెప్తున్నాడు అనమాట. ఇజ్రాయేల్ ప్రజల నుంచి 12 గోత్రాలు ఉన్నాయి ఇజ్రాయేల్లో. 12 గోత్రాల నుంచి కాకుండా దేవుడు మరి యాజకుల్ని ఎవరు ఏర్పరచుకుంటారు, ఎవరు ఏర్పాటు చేస్తారు, యాజకులు ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడతారు, అసలు ఎందుకు అనేది మనం చూస్తే దేవుడు యాజకుల్ని మనము ఏర్పాటు చేసుకోలేము. మనం ఈయన నాకు యాజకుడు లేకపోతే ఈయన నాకు యాజకుడు అని మనం చెప్పలేము. ఈ యాజకుల్ని ఎవరు ఏర్పాటు చేసుకుంటారంటే దేవుడే ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. ఎక్సోడస్ 28 chapter 1 చూస్తే 28 chapter verse 1 ఎక్సోడస్ నేను చదువుతాను. ఎక్సోడస్ 28:1 మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారుడైన నాదాబును, అబీహును, ఎలియాజును, ఈతమారును ఇజ్రాయేల్ నుండి నీ యొద్దకు పిలువుము. ఈ యొక్క యాజకులు అనేవాళ్ళు ఎవరి చేత ఏర్పాటు చేయబడతారంటే దేవుని చేత మాత్రమే ఏర్పాటు చేయబడతారు. దేవుని యొక్క పిలుపు ఇక్కడ పిలువు అని చెప్తున్నాడు. మోషేకి ఏం చెప్తున్నాడంటే నీ సహోదరుడైన అహరోనుని ఆయన యొక్క 9 కుమారుని పిలువుము అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యాజకులు అనే వాళ్ళు దేవుని ద్వారా మాత్రమే ఏర్పరచబడతారు అనేది ఇంపార్టెంట్ పాయింట్. మరి యాజకత్వం చేయడానికి దేవుని చేత పిలువబడిన తర్వాత మరి దేవుడు కొన్ని వాళ్ళని ఇమ్మీడియట్గా మన యాజకులు కాలేము. దేవుడు పిలిచాడు కదా అని చెప్పి యాజకులు కాలేదు. దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆ దేవుడు ఈ యాజకులు ఏం చేస్తాడంటే ఆ యొక్క వాడిని పరిశుద్ధపరచాలి, ప్రతిష్ఠించాలి, అభిషేకించాలి. ఆ తర్వాత వాళ్ళు యాజకత్వానికి ఎలిజిబిలిటీ సంపాదిస్తారు. అంతేగాని ప్రతి ఒక్కరూ యాజకం అయిపోయి మనందరం మనం సేవ చేసేస్తామంటే కుదరదు. దేవుడు తన నిమిత్తము తన కొరకు కొంతమందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళని ప్రతిష్ఠించి పరిశుద్ధపరిచి వాళ్ళని అభిషేకించి తన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యంగా లేకపోతే ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా చేసుకుంటాడు అన్నమాట. మరి ఈ యొక్క నలుగురు అహరోనును అనే యొక్క 9 కుమారుని పిలిచినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. చూడండి వాళ్ళని ఏ విధంగా ప్రతిష్ఠించాడు దేవుడు, ఏ విధంగా పరిశుద్ధపరిచాడు, ఏ విధంగా అభిషేకించాడు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. 29వ వచనం చూద్దాం. chapter 29 ఎక్సోడస్ 29. యాజకులుగా సిద్ధపరచాలంటే దేవుడు కొన్ని చేస్తున్నామంటే కదా. మొదటి వచనం చూస్తే వారు నాకు యాజకులు ఉన్నప్పుడు వారిని ప్రతిష్ఠించుటకు నువ్వు చేయవలసిన కార్యం ఏదనగా ఒక కోడెదూడను, కళంకం లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనిపై నూనెతో కలిపిన భక్ష్యములను, పొంగనిపై నూనె పూసిన పలుచిన అప్పడము తీసుకుని రావాలను. యాజకులుగా ప్రతిష్ఠించాలి అంటే దేవుడు కొన్ని పద్ధతులు చెప్తున్నాడు అనమాట. ఆ పద్ధతులు ఏంటంటే ఒక
కోడిదోడు కావాలంట, 2 పొట్టేలు కావాలంట, బ్రెడ్ పొంగనటువంటి బ్రెడ్ కావాలంట, కేక్ నూనెతో తయారు చేసినటువంటి కేక్ కావాలంట, ఇంకా అలాగే అప్పడం కావాలంట. ఇవి తీసుకుందామని మోషేకి ఆజ్ఞాపించినట్టు ఇక్కడ చూస్తాం. అంతేకాకుండా ఈ యొక్క తీసుకొచ్చిన తర్వాత దేవుడు ముందే ఒక గుడాలను ఏర్పాటు చేశాడు. యొక్క పాత నిబంధనలు 25వ అధ్యాయం 26, 27, 28 చూస్తే ఆ యొక్క గుడారాల గురించి రాయబడి ఉంటుంది. దేవుడు ఒక గుడారం ఏర్పాటు చేసి, మొదటి గుడారం పరిశుద్ధ స్థలము, లోపల మందసము, కరుణాపీఠము, కేరుబులు, ఇవన్నీ ఆ యొక్క మందిరం ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో సేవ చేయడానికి యాజకుల్ని ప్రతిష్ఠించాలి. అందుకనే ముందుగా పిలిచాడు. పిలిచిన తర్వాత వాళ్ళు ప్రతిష్ఠించడానికి ఒక పద్ధతిని ఫాలో అవుతుంది అనమాట. అది ఏంటంటే కోడిదోడు కావాలి ఫస్ట్, తర్వాత 2 పొట్టేలు కావాలి. ఎందుకు కోడిదోడ? ఎందుకు ఇది అంటే దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన ఏం చెప్తాడంటే మోషేకి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో మనసులో ఉన్నటువంటి ఆ యొక్క పెట్టి మీద కరుణాపీఠం నుంచి దేవుడు మాట్లాడతాడు దేవుడితో. మరి దేవుడు మనుషులతో మాట్లాడాలంటే మనము పరిశుద్ధులం కాము. ఆయన సేవించాలంటే మనం పరిశుద్ధులం కాదు. కాబట్టి దేవుడు వెళ్ళి ఈ యొక్క 5గురిని యాజకులుగా ప్రతిష్ఠించడానికి ఏర్పాటు చేస్తున్నాడు అనమాట. ముందుగా ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క 5గురిని తీసుకొని నా దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క ప్రత్యక్ష మందిరము గుడారం తీసుకొచ్చి వారిని ఏం చేయమంటున్నాడంటే 29 చాప్టర్ 29 ఏముంటుందంటే, మరియు నీవు అహరోను అతని కుమారులను ప్రత్యక్ష గుడారం ద్వారం వద్దకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించాడు. మొట్టమొదటిగా దేవుడు పిలిచినాడు. పిలిచిన తర్వాత ఏం చేయమంటున్నాడు? వాడిని ఆ యొక్క ప్రత్యక్ష ద్వారం తీసుకొచ్చి ఏం చేయమంటున్నాడు? స్నానం చేయించమంటున్నాడు. అంటే ఆ యొక్క శరీరం మీద ఉన్నటువంటి మురికిని కడివేయమంటున్నాడు ఫస్ట్. ఆ తర్వాత ఇంకా చూస్తే 29:5-9 ఏముంటుందంటే, 29వ అధ్యాయం 5 నుంచి 9 వరకు ఏముంటుందంటే, స్నానం చేసిన తర్వాత ఒక చొక్కాయి తొడగమంటున్నాడు. చొక్కాయి తొడిగిన తర్వాత ఏఫోద్ తొడగమంటున్నాడు. ఏఫోద్ తొడిగిన తర్వాత దానికి పథకాలు తొడగమంటున్నాడు. నడుంకి ఒక నడికట్టు కట్టమంటున్నాడు. ఇవన్నీ మనకు అర్థం కాదు. కానీ మనం ఫాదర్ను లేకపోతే ఇంకా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఫాదర్ను చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆ యొక్క అంగీ వేసుకొని మొట్టమొదట దేవుడు ఏం చేస్తున్నాడంటే స్నానం చేయమంటున్నాడు. వాడిని పరిశుద్ధ అవన్నీ కడిగిన తర్వాత ఆ యొక్క వస్త్రాన్ని ధరించజేయమంటున్నాడు. ఆ వస్త్రాలు పరిశుద్ధమైనవి, వారికి అలంకారం ఇచ్చేవి ఉంటున్నాయి. ఆ తర్వాత ఏం చేయమంటాడంటే ఆయిల్ తీసుకుని అభిషేక తైలం తీసుకుని వారిని అభిషేకించమని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే 29 నుంచి 29, 10-14 ఏముంటుందంటే, సిన్ ఆఫరింగ్, పాప పరిహారపు బలి అర్పించాలంటున్నాడు. ఎట్లా అంటే కోడెదోడు తీసుకురమ్మన్నాడు కదా. మొదట కోడెదోడ 2 పొట్టేలు తీసుకురమ్మన్నాడు కదా. కోడెదోడు తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క దూడను ఆ యొక్క ప్రత్యక్ష మందిరపు ద్వారం దగ్గర తీసుకొచ్చి దాని మీద ఈ 5గురు యాజకుల యొక్క చేతులు ఉంచాలంట. 5గురు యాజకులు అహరోను అనే కుమారులు ఆ యొక్క కోడెదోడ బుల్ మీద తల మీద చేతులు ఉంచమని చెప్తున్నాడంట. ఎందుకు అంటే వీళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి పాపము ఇవన్నీ కూడా దాని మీదకి ట్రాన్స్ఫర్ అయిపోవాలంట. ఈ 5గురిని పరిశుద్ధపరచడానికి వీళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క పాపకు సంబంధించినటువంటి వీటన్నిటిని వాటి మీద చేయించడం ద్వారా వీళ్ళలో నుంచి దాని మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయంట. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత దాన్ని చంపేమంటున్నాడు దేవుడు. ఆ యొక్క బలిపీఠం దగ్గర తీసుకెళ్ళి ఆ యొక్క దూడను వధించమని చెప్తున్నాడు. ఆ యొక్క రక్తాన్ని తీసుకొని ఆ బలిపీఠం కొమ్ముని టచ్ చేసిన తర్వాత ఆ యొక్క దూడ మాంసాన్ని అందులో తీసుకొని బయటకు తీసుకెళ్ళి కాల్చేయమంటున్నాడు. అంతేకాకుండా ఆ దూడలోకి ఆ కిడ్నీస్ లేకపోతే ఫ్యాట్ లేకపోతే ఇంకా రకరకాల రాయబడి అవన్నీ దేవునికి ఒక బలిపీఠం మీద అర్పించమని చెప్తున్నాడు. దీన్ని పాప పరిహారకు బలి అంటారు అన్నమాట. అంటే యాజకులుగా అంగీకరించబడాలంటే మొట్టమొదటిగా మన ఆ వారిలో ఉన్నటువంటి పాపము తీసివేయబడాలి. దేవుడు ఆయన యొక్క సేవ కొరకు పిలవాలి. ఆయన యొక్క సేవకులుగా మనల్ని ఎంచుకోవాలంటే మొట్టమొదటిగా మన యొక్క పాపము తీసివేయబడాలి. మన యొక్క పాపము తీసివేయబడాలంటే ఆ పాపము ఒక బలి ద్వారా మాత్రమే తీసివేయబడుతుంది. అది రక్తము చిందించబడటం ద్వారానే తీసివేయబడుతుంది. ఇది పాపపు పరిహారపు బలి అని చెప్పి రాయబడింది. అలాగే
2 పొట్టేలు తీసుకురమ్మన్నాడు కదా. మొదటి పొట్టేలు చూద్దాం. మొదటి పొట్టేలు ఎక్కడి గురించి ఎట్లుంటుందంటే 15 నుంచి 18 వరకు ఉంటుంది. 29, 15 to 18. ఇక రెండవ పొట్టేలు ఏంటంటే తీసుకొచ్చి మళ్ళీ రెండవ పొట్టేలు మీద 5 చేతులు ఉంచాలంట. చేతులు ఉంచిన తర్వాత అది దాన్ని నరికివేసిన తర్వాత దాని యొక్క రక్తాన్ని తీసుకొని మళ్ళా ప్రోక్షించాలంట. బలిపీఠం మీదను బలిపీఠం చుట్టుపక్కల ప్రోక్షించమని చెప్తున్నామన్నమాట. చేసిన తర్వాత ఆ యొక్క పొట్టేలు సమస్తాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించి ఇక దహన బలి మీద అర్పించమని ఉందన్నమాట. దహన బలి మీద కాల్చివేయబడింది అనమాట. అంటే ఇది ఎందుకంటే ఆ యొక్క ప్రజలలో ఉన్నటువంటి దేవునికి అర్పించకుండా, అంటే వాళ్ళలో ఉన్నటువంటి దేవుని సమస్తము అర్పించటం అంటారు. ఆ యొక్క పొట్టేలు యొక్క సమస్త భాగాన్ని కాల్చివేయడం అంటే దేవా ఇక నాదంటూ ఏమీ లేదు అని చెప్పి సమస్తాన్ని దహన బలి మీద అర్పించి వేయడం అంటారు. మొట్టమొదటిగా పాప పరిహార బలి అంటే పాపని ఆ యొక్క గొర్రెపిల్ల మీద వేసి దూడ మీద వేసేసి దాన్ని బలి చేయటం. ఆ తర్వాత దేవా నాలో ఏమీ లేదు ప్రభా, నేను నన్ను ఖాళీ చేసుకుంటున్నాను ప్రభా, సమస్తాన్ని కాల్చివేయ ప్రభా నాలో నుంచి అని చెప్పడానికి దహన బలిగా రెండవ పొట్టేలు అర్పించబడుతుంది. మూడవ పొట్టేలు ఎందుకంటే మూడవ పొట్టేలు కూడా అర్పించబడి మళ్ళా చేతులు ఉంచాలి. 5 చేతులు ఉంచిన తర్వాత దాన్ని కోసివేసిన తర్వాత ఆ బలిపీఠం మీద కోసిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకొని ఆ యొక్క 5 చెవుల మీద రాస్తారంట. 5 కుడి బొట్టల మీద రాస్తారంట. 5 యొక్క కాళ్ళ యొక్క బొట్టల మీద రాస్తారంట. ఇది ఎందుకు అంటే ఆ యొక్క రక్తం ద్వారా ప్రోక్షించడం అంట. ఆ తర్వాత ఏమిటో రాయబడిందంటే అభిషేక తైలము ఆ యొక్క రక్తం తీసుకొని వాళ్ళ మీద ప్రోక్షించబడిందంట. ఈ యొక్క అంటే మొట్టమొదట అర్పించబడినటువంటి పాప పరిహార బలి ద్వారా పాపం తీసివేయబడుతుంది. ఆ తర్వాత వాళ్ళ సమస్తము వాళ్ళ హృదయంలో ఉన్నది ఖాళీ చేసుకోవడానికై సమర్పించబడినటువంటి దహన బలి ద్వారా ఆ యొక్క వాళ్ళు తమ ఖాళీ చేసుకున్నట్టు అవుతుంది. తర్వాత ఈ యొక్క మూడవ బలి ద్వారా రక్తం ద్వారా వాళ్ళు రక్తము అభిషేక తైలం ద్వారా వాళ్ళ మీద స్ప్రింకిల్ అంటే ప్రోక్షించడం ద్వారా వాళ్ళు దేవుని యొక్క యాజకులుగా ప్రతిష్ఠించబడతారంట. ఎందుకంటే ఆయన రక్తం చూస్తాడు, ఆయన అభిషేక తైలం చూస్తాడు, పరిమళ వాసన వస్తుందంట వాళ్ళు. ఈ విధంగా దేవుని యొక్క యాజకులు అంగీకరించబడాలంటే ఒక పెద్ద ప్రాసెస్. దేవుడు మొట్టమొదటిగా పిలిచిన తర్వాత వాళ్ళని ప్రాసెస్ కూడా క్లీన్ చేయాలి. ఫస్ట్ స్నానం చేయించాలా, ఆ తర్వాత మంచి వస్త్రాలు దేవుడు చెప్పినటువంటి వస్త్రాలు ధరింపజేయాలా, ఆ తర్వాత వారి యొక్క పాపము నిమిత్తమై బలి అర్పించాలా, ఆ తర్వాత వారిలో ఉన్న సమస్తము తీసివేయబడటానికై దహన బలి అర్పించాలా, ఆ తర్వాత ప్రతిష్ఠితులుగా చేయడానికి వారి యొక్క మూడవ పొట్టేల యొక్క రక్తాన్ని అభిషేక తైలాన్ని వారి మీద చేయాలట. ఇది ఒక ప్రాసెస్ యాజకత్వం చేయడానికి. పుట్టిని మనం యాజకం అయిపోతాము, లేకపోతే మనం దేవుని పని చేసేస్తాము అని చెప్పుకోవడం కాదు. ఈ యొక్క ప్రాసెస్ చంపబడాలా, దూడ వధించబడాలా, పొట్టేలు వధించబడాలా, ఇంకొక పొట్టేలు వధించబడాలా. మొదటి దూడేమో పాప పరిహార బలి, రెండోదేమో దహన బలి, మూడోదేమో ప్రతిష్ఠ చేయబడటం కోసం అర్పించబడినటువంటి బలి. ఇవన్నీ అర్పించిన తర్వాత దేవుడు వాడిని అంగీకరిస్తాడు. చూడండి, ఇరవై 9వ అధ్యాయం 29వ అధ్యాయంలో 38-42 ఏముంటుందంటే, ఇంకా అంతేకాకుండా నీవు బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసినదేమనగా ఏడాదికి 2 గొర్రె పిల్లలను, ప్రతిదినము ఉదయం ముందు 1 గొర్రె పిల్లను, సాయంకాలం ముందు 1 గొర్రె పిల్లను అర్పించవలను. అంతేకాకుండా ఈ యాజకులు ఎవ్రీడే మార్నింగ్ 1 గొర్రె పిల్లను, సాయంత్రం 1 గొర్రె పిల్లను అర్పించాలట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను
కలిసి కొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై యుందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందరు. నేను వారి దేవుడైన యెహోవాను. ఇక్కడ చూసినట్లయితే మనము మొట్టమొదటిగా దేవుని చేత అహరోనును వారి యొక్క కుమారులను యాజకులు ఉండడానికి పిలువబడ్డారు. తర్వాత ప్రతిష్ట చేయబడినారు. ఏ విధంగా ప్రతిష్ట చేయబడినారంటే మొట్టమొదటిగా పాప పరిహార బలి అర్పించటం, ఆ తర్వాత దహన బలి అర్పించటం, ఆ తర్వాత ప్రతిష్ట చేయబడినటువంటి బలి అర్పించిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, నీతో మాట్లాడుతూ నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును, అక్కడికి వచ్చి ఇజ్రాయేలును కలుసుకుందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్షిపు గుడారము బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులకునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఒక యాజకుడిగా తయారవ్వాలంటే స్టార్టింగ్ నుంచి పాత నిబంధన కాలంలో ప్రాసెస్ అన్నమాట. బలులు అర్పించటం, ఆ తర్వాత ప్రతిష్ఠించబడటం, అభిషేక తైలం ద్వారా రక్తం ద్వారా ప్రోక్షింపబడటం, ఆ తర్వాత దేవుడు పైనుంచి దిగివచ్చి ఆ కరుణాపీఠం మీద ఉండి ఆ యొక్క స్థలాన్ని పరిశుద్ధపరిచి ఆ యొక్క అహరోనును ఆయన యొక్క కుమారులను పరిశుద్ధపరచెను. ఇది యాజకత్వం చేయడానికి దేవుడు ఏర్పరిచినటువంటి ఒక క్రమం. మన ఇష్టానుసారంగా నేనే యాజకుని, నేను సమస్తం చేయగలుగుతాను అనుకుంటే కాదు. దీనికోసం ఒక ప్రాసెస్ ఉంది. ఇది దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడంటే ఆయనకు సేవ చేసుకోవడం కొరకు ఆ పరిశుద్ధపరిచి అక్కడ ఆ కరుణాపీఠం నుండి ఇజ్రాయేల్ ప్రజలతోటి మాట్లాడటానికి దేవుడు తనకు ఒక రాజ్యంగా చేసుకుంటున్నాడు అన్నమాట వాళ్ళని. మరి దేవుడు ఇవన్నీ మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇవన్నీ అహరోను తీసుకొచ్చి ఇవన్నీ చేసినాడంట. చేసిన తర్వాత లేవీకాండము లెవిటికస్ చాప్టర్ 9 22-23 చదవండి. Leviticus chapter 9 22, 23, 24. Then Aaron lifted his hand toward the people and blessed them. And having sacrificed the sin offering, the burnt offering and the fellowship offering, he stepped down. Moses and Aaron then went to the tent of the meeting. When they came out, they blessed the people, and the glory of the Lord appeared to all the people. Fire came down from the presence of the Lord and consumed the burnt offering and the fat portions on the altar. And when the people saw it, they shouted for joy and fell face down. ఈ యొక్క దేవుడు అహరోను ఆయన యొక్క కుమారులను ఆయన యాజకులుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇవన్నీ బలులు అర్పించమని చెప్పిన తర్వాత అహరోను ఆయన యొక్క కుమారులు ఈ బలులు అర్పించిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, నేను కరుణాపీఠం వచ్చి మాట్లాడతానని చెప్పాడు కదా. ఆ విధంగానే ఇది చేసినప్పుడు అక్కడ 24 వచనం ఏంటంటే, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చి వేసెను. దేవుడు వాగ్దానం చేసిన రీతిగా, దేవుడు వాళ్ళతో మాట్లాడుతానన్న రీతిగా వాళ్ళు బలులు అర్పించినప్పుడు అక్కడ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క దహన బలి ద్రవ్యమును క్రొవ్వును పరలోకం నుండి ఒక అగ్ని వచ్చి దహించి వేసిందంట. అప్పుడు ప్రజలందరూ చూసి ఉత్సాహ ధ్వని చేసిరి. మన దేవుడు నిజమైన దేవుడు. ఆకాశం నుంచి ఒక ఫైర్ వచ్చి కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క ద్రవ్యమును కొవ్వును దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసిందంటే ఆ ప్రజలందరూ ఎంత అదృష్టవంతులు కదా, దేవుని యొక్క మహిమను చూడగలిగారు. దేవుడు దిగి వచ్చినాడని ఉత్సాహ ధ్వని చేసినారు. అందుకనే ఈ యొక్క దేవుడు యాజకులుగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దేవుడు చెప్పిన విధముగా, దేవుడు ఆజ్ఞాపించిన విధంగా చేసినప్పుడు దేవుని మహిమ పరలోకం నుండి దిగి వచ్చి ఆ యొక్క కరుణాపీఠం మీద వారితో మాట్లాడాలని చెప్పిన విధంగా దేవుడు అగ్నిని పంపించి దాన్ని కాల్చివేసినాడు. అందుకని దేవుడు యాజకులుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు దేవుడు చెప్పిన క్రమంలోనే చేయాలి. చేసినప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమ వారి మధ్యకు దిగి వస్తుంది.
మరి ఇన్ని రూల్స్ పెట్టాడు కదా దేవుడు. ఏమేమో రూల్స్ పెట్టాడు యాజకులు కాబట్టి. ఏమన్నా తప్పు చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించాడు. చూడండి 10వ అధ్యాయము, లెవిటికస్ 10వ అధ్యాయము 1 నుంచి 2 చదవండి. Aaron's sons Nadab and Abihu took their censers, put fire in them and added incense, and offered an unauthorized fire before the Lord, contrary to his command. So the fire came out from the presence of the Lord and consumed them, and they died before the Lord. దేవుని యొక్క యాజకులుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుని యొక్క ఆ యాజకుల్ని పరిశుద్ధపరచబడిన తర్వాత ఆ యొక్క క్రమము ఆ యాజకులు పాటించాలి. దేవుని ఏ విధంగా దేవుడు ఏ బలులు అర్పించమన్నాడు, ఏ యొక్క ధూపద్రవ్యాలు వేయమన్నాడు, లేకపోతే అన్ని రాయబడిన రీతిగా యాజకులు చేయకపోతే ఏమవుతుందంటే, ఇందాక దేవుడు ఆ యొక్క దహన బలుని ఏ విధంగా దహించి వేసి తన మహిమను కనపరిచాడో, ఇక్కడికి వచ్చిన తర్వాత అహరోను కుమారులంట నాదాబు అబీహులు ఏం చేశాడంట, తమ తమ ధూపాత్రలను తీసుకొని వాటిని నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెచ్చారు. యాజకులు పరిశుద్ధపరచబడినారు, గ్రేటే. కానీ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. దేవుడు ఏ విధంగా అయితే యాజకత్వం చేయమన్నాడో ఆ విధంగానే యాజకత్వం చేయాలి. నీ తెలివితేటలు నా తెలివితేటలు ఉపయోగించి యాజకత్వం చేస్తే ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తే ఏమవుతుందంటే దేవుని యొక్క అగ్ని పరలోకం దిగి వచ్చి దహించి వేస్తుంది. యాజకులు అంటే నాట్ ఈజీ థింగ్. యాజకత్వం అంటే చాలా సులువైనది కాదు. యాజకులుగా చేయబడ్డాము అంటే అది మన కృప అనుకోవాలి. కానీ యాజకత్వం చేయడంలో నేను ఫెయిల్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ దహించి వేయబడ్డారు. మొట్టమొదటి యాజకులు ఎవరంటే అహరోను ఆయన యొక్క కుమారుడు. కానీ ఆ మొట్టమొదటిలోనే ఇద్దరు దహించి వేయబడ్డారు. ఎందుకంటే యాజకత్వం చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయినారు. ఏ విధంగా ఫెయిల్ అయినారంటే, ఈ అగ్ని కాదు, దేవుడు చెప్పినటువంటి అగ్నితోనే చేయాలి. అలా కాకుండా వాళ్ళు ఇష్టమైనటువంటి అగ్ని తీసుకొచ్చారట. తీసుకొచ్చినప్పుడు పరలోకం అగ్ని వచ్చి దహించి వేసింది. చూడండి, యాజకత్వం అని మనం చాలా ఈజీగా చెప్తాం. ఆరాధన చేసేటప్పుడు రాజులైన యాజక వంశంగా నేను చేసామంటావు. కానీ ఆ యాజకత్వం ఏ విధంగా చేయాలి, ఆ యాజకత్వంలో దేవుని ఏ విధంగా సేవించాలి, దేవుని ఎప్పుడైనా అడిగావా? దేవా నన్ను యాజకుని అంటున్నావు, ఆ యాజకత్వంలో నేను నిజంగా మీరు చెప్పిన విధంగా నేను యాజకత్వం చేస్తున్నానా, లేకపోతే పరలోకం అగ్ని దిగి వచ్చి కాల్చి వేసింది. యాజకులు అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రీస్ట్ అంటే సామాన్య విషయం కాదు. నీ లైఫ్ నా లైఫ్ ఏ విధంగా ఉంది, మనం యాజకులు అని చెప్పుకుంటున్నాము. కానీ ఆ యాజకత్వం నిజంగా చేస్తున్నామా లేదా, అసలు యాజకత్వం అంటే ఎప్పుడైనా ఆలోచించావా లేదా, యాజకత్వంలో దేవుడు ఆజ్ఞాపించినది ఏమిటి అని ఎప్పుడన్నా అడిగేవా దేవుడిని? మనం ఆరాధించేటప్పుడు పాటలు పాడేస్తాం, రాజులైన యాజక వంశంలో నన్ను చేర్చే ప్రభావం అంటాం. కానీ ఆ యాజకత్వం గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? ఒకసారి ఆలోచిద్దాం. చూడండి, ప్రకటన రాసిన ప్రకటన 1వ అధ్యాయము, ప్రకటన రిలీజ్ చేస్తున్నాను. ప్రకటన 1వ అధ్యాయం 5వ వచనం ఎవరండి? And from Jesus Christ, who is the faithful witness, the firstborn from the dead, the ruler of the kings of the earth, to him who loves us and has freed us from our sins by his blood and has made us to be a kingdom of priests to serve his God and Father, to him be glory and power forever and ever. Amen. Amen. చూడండి, దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలకు ఏమైనా వాగ్దానం చేశాడంటే, యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధ జనంగాను చేస్తానని చెప్పినాడు. ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని ఏం చేశాడంటే, తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను మనల్ని చేశాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ మనకి 3 బలులు ఉంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కలే బలి అర్పించాడు. నీ నిమిత్తము నా నిమిత్తము మన పాపములను నిమిత్తము ఆయన దేహాన్ని బలిగా అర్పించుకొని నన్ను యాజకునిగా చేశాడు. మనం హెబ్రీ పత్రికలో చూసినట్టు యాజకులు ఎక్కడ పనిచేస్తారండి? పరిశుద్ధ స్థలంలో సేవ చేస్తున్నారని రాయబడింది. మరి మనము యాజకులుగా ఎక్కడ పనిచేస్తున్నాం? మనము యాజకులుగా యేసుక్రీస్తు వారి ద్వారా చేయబడ్డాము అంటే ప్రత్యేకపరచబడి నాము
ఎందుకు ప్రత్యేకపరచబడినాము అంటే వాళ్ళు ప్రధాన గుడారంలో సేవ చేయడానికి ప్రత్యేకపరచబడినారు. దేవుని చేత ఏర్పరచబడిన మందిరంలో ఉండి సేవ చేయడానికి ఏర్పరచబడినారు. మరి నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు కూడా యాజకుడిగా చేసేదంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనం ఎక్కడ సేవ చేస్తున్నాం? పరిశుద్ధమైనటువంటి యాజకులు ఉంటున్నామా? మన అర్పణలు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ వాళ్ళు అర్పించేవన్నీ దేవుడు వచ్చి ఆ యొక్క పైనుంచి ఫైర్ వచ్చి ఆ యొక్క అర్పణలు కాల్చివేసినట్టుగా చూస్తుంది. మనం అర్పించే అర్పణలు ఏ విధంగా ఉంటుంది మనం పరిశీలించుకుందాం. ఆ యొక్క బలలో పాల్గొనకుండా మనం యాజకుడిగా చేసేదని చెప్తున్నాం. ఆ యాజకత్వం మనం నిజమైన యాజకత్వం చేస్తున్నామా లేదా? నిజంగా ఆ యొక్క రూల్స్ ఫాలో అవుతున్నామా లేదా? ఆత్మీయ అర్పణలు అర్పిస్తున్నామా లేదా? మన అర్పణలు దేవుడికి అంగీకారం ఉన్నాయి లేదా? మన జీవితాన్ని పరిశీలించుకునే బలలో పాల్గొంటాం.